హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఆవకాయ పెట్టుకుంటున్నామండి. ఏం ఆవకాయ అంటే ఇది నువ్వుల ఆవకాయ అండి. కమ్మగా ఉంటుందన్నమాట. సమ్మర్ వచ్చిందంటే రకరకాల ఆవకాయలు పెట్టుకుంటాం కదా! ఇది కూడా ఒక వెరైటీ. చాలామందికి ఇది నచ్చుతుంది కూడా అండి. 2:30 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. మామిడికాయలు చక్కగా కడిగేసి ఇలా టెంకుండేలాగానే ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఆవకాయ పచ్చడి బావుంటుందనమాట. ఇందులోకి ఏమేం కావాలంటే అరకప్పు పైగా నువ్వుల నూనె తీసుకోవాలి. అరకప్పు తెల్ల నువ్వులు, ఇంకా ఒక స్పూను పసుపు, అరకప్పు కారం, పావు కప్పు ఉప్పు, 1:30 స్పూను ఆవపిండి, 1 స్పూను మెంతిపిండి. ఇంతేనండి, సింపుల్‌గా నువ్వుల ఆవకాయ పెట్టేసుకుందాం అనమాట. మనకి కావాల్సినవి కూడా మనం మామూలు ఆవకాయకి ఏం పెట్టుకుంటామో అవే ఇంగ్రీడియెంట్స్, ఎక్స్ట్రా నువ్వులొక్కటి యాడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ప్యాన్‌లోకి నువ్వులు వేసేసుకొని స్టవ్ మాత్రం సిమ్‌లోనే పెట్టుకోండి. నువ్వుల్ని సిమ్‌లోనే వేయించుకోవాలనమాట. హైలో పెట్టామంటే నువ్వులు మాడిపోతాయి. ఇంకా రుచి కూడా మారిపోతుంది ఆవకాయ పచ్చడి. నువ్వులు 10 నిమిషాల్లో వేగిపోతాయండి. తొందరగానే వేగుతాయన్నమాట. ఈ వేయించిన నువ్వుల్ని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ నువ్వులు తెల్లవే తీసుకోవాలి. బ్రౌన్ కలర్ ఉండేవి తీసుకోవద్దు. నువ్వు పప్పు అంటారు కదా! అది తీసుకోండి. అదైతేనే మనకి ఆవకాయ పచ్చడికి కమ్మగా ఉంటుందన్నమాట. 10 నిమిషాల్లో నువ్వులు ఇలా కలర్ చేంజ్ అయిపోయి చక్కగా నువ్వులు వేగిన కమ్మదనం వాసన వస్తుందన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నువ్వుల్ని ప్లేట్‌లోకి పోసేసుకోండి. నువ్వులు పూర్తిగా చల్లారాకే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేసామంటే నువ్వుల పొడి ముద్దు ముద్దుగా అయిపోతుందన్నమాట. ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసి ఒక్క 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టామంటే తొందరగానే చల్లారిపోతాయని. నువ్వులు చల్లారిపోయాక ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని, నువ్వులు పూర్తిగా చల్లారిపోయినాయండి, చల్లగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బేసన్లోకి మనం కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇది కండెక్కువ ఉన్న కాయ తీసుకున్నాం అనుకోండి, పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. మంచిగా నువ్వుల్లోకి ఊరి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కొద్దిగా నువ్వుల నూనె ముక్కల్లోకి వేసేయండి. అలా వేస్తే నూనె చక్కగా ముక్కల్ని పట్టేసి బిరిసినట్టు అవుతాయన్నమాట ముక్కలు. తొందరగా మామిడికాయ ముక్క మెత్తబడదు. ఇలా నూనెలో కాసేపు 10 నిమిషాలు ఉంచేసి తర్వాత మనం ఏమేం గ్రైండ్ చేసుకున్నవన్నీ వేసేసుకోవటం అనమాట. ముందుగా నువ్వుల పొడి వేసేసుకోవాలి. మనం చల్లారాక గ్రైండ్ చేసాం కాబట్టి ఇలా పొడి పొడిగా వచ్చింది. తర్వాత కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి కూడా వేసేసుకోండి. దీంట్లో ఆవపిండి ఎక్కువ వేయక్కర్లేదండి. ఊరికే రుచి కోసం 1:30 స్పూన్ వేస్తున్నా అంతే. పసుపు కూడా వేసేసుకుని ఇంకా చక్కగా అన్నిటినీ కలిపేసుకోవాలన్నమాట. ఈ ఇవన్నీ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలపాలన్నమాట. ఈ ఆవకాయ భలే రుచిగా ఉంటుందండి. కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండదన్నమాట. అందుకని కొంచెం పచ్చడే వేసుకోవాలి. కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఇంగువ వేసి ఆ నూనె కూడా ఆవకాయలో పోసేస్తే మంచి కమ్మదనం వస్తుందన్నమాట. ఆవకాయ రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆవకాయ మొత్తం ఒక్కసారి కలిపేసేయండి. ఇలా కలిపేశాక మనకి 3 రోజులు ఊరాలి. మామూలు ఆవకాయ లాగానే ఈ నువ్వు ఆవకాయ కూడా 3 రోజులు మనం ఊరబెట్టేసుకోవాలి. 3 డేస్ తర్వాత మనకి చక్కగా ఇలా నూనె పైకి తేలి ఉంటుందన్నమాట. కావాలంటే కొద్దిగా నూనె పోసుకోవచ్చు. 3వ రోజు ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదో చూసుకొని కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. ఈ 3 రోజులకి మనకి నువ్వు పిండి చక్కగా ఊరి కమ్మగా ఉంటుందన్నమాట పచ్చడి. భలే టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చండి. నేనైతే వెల్లుల్లిపాయలు వేయలేదన్నమాట. మా వాళ్ళంతా ఇష్టపడరు మా ఇంట్లో. అందుకని నేను వెల్లుల్లిపాయ అవాయిడ్ చేశాను. మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి, కమ్మటి నువ్వుల ఆవకాయ రెడీ అయిపోయింది. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఉన్న వీడియోస్ అన్నీ చూసి మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇంతేనండి, సింపుల్గా టేస్టీ అయిన నువ్వుల ఆవకాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఏమైనా డౌట్లు ఉంటే కూడా నాకు కమెంట్ పెట్టండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?